మీకు సంస్కృతంలో మొదటి ప్రశ్న మీకు అవంత భారత ప్రజా స్వతంత్ర భారతం అనే ప్రశ్న అదే లెసన్ నుంచి వస్తుంది. కవి పరిచయం రాయటం మొదటి ప్రశ్న శ్రీ భాష్యం విజయసారథి ఆయన గురించి ప్రశ్న రాయాలి. అంటే మీరు కనీసము ఇదొచ్చి 7-8 లైన్లు 10 లైన్ల వరకు రాయొచ్చు. తర్వాత రెండో ప్రశ్న వచ్చి సందర్భము దకారకథలో నుంచి వస్తుంది. తర్వాత మూడో ప్రశ్నలోకి వచ్చేటప్పటికి మీకు ఇచ్చిన ఆరుగురు కవుల్లో నుంచి మీకు చెప్పటం జరుగుతుందన్నమాట. అంటే ఒక కవి గురించి ఇక్కడ రాయటం జరుగుతుంది. మూడో ప్రశ్న, ఆరో ప్రశ్న, 10వ ప్రశ్న మీకు 6 కవుల గురించి ఉంటుంది. అంటే 6 కవుల్లో మూడో ప్రశ్నలో ఉన్నది ఒక కవి గురించి. భాసకవి ఇవ్వచ్చు, హర్షవర్ధనుడు ఇవ్వచ్చు, తర్వాత వచ్చేసి శంకరాచార్య ఇవ్వచ్చు, మీకు ఎవరన్నా ఇవ్వచ్చు, కణాదుడు, ఆర్యభట్ట, భాస్కరాచార్య, ఎవరన్నా కానీ ఈ 6 నుంచి మీకు వస్తుంది. అలాగే 4వ ప్రశ్నకు వచ్చేటప్పటికే అలంకారం నుంచి ప్రశ్న వస్తుంది. 6 అలంకారాలు ఉన్నాయి. 4వ ప్రశ్నలో అలంకారం రాయాల్సి ఉంటుంది మీకు. తర్వాత 5వ ప్రశ్నలోకి వచ్చేటప్పటికే నచికేతోపాఖ్యానంలో సందర్భాలు ఉన్నాయి 3, 5, 8. అంటే దీంట్లో ఇంపార్టెంట్ అన్నది నాకు ఇంపార్టెంట్ అనిపించింది, నేను మీకు పెట్టాను. దాన్ని బట్టి మీరు చదువుకోవచ్చు, లేదు మొత్తం చదువుకున్నా కానీ మంచిదే. అలాగే 6వ ప్రశ్నలో కవి పరిచయం లఘు ప్రశ్న. తర్వాత సెకండ్ సెక్షన్లోకి వచ్చేటప్పటికి 7వ ప్రశ్నలో ద్వయో అంటే రెండు ప్రశ్నలకి మీరు ప్రతిపదార్థాలు రాయాలి, వర్డ్ టు వర్డ్ మీనింగ్. దాంట్లో నాకు ఇంపార్టెంట్ అనిపించినవి పాత ప్రశ్న పత్రాల ద్వారా చూసి నేను ఇవి ఇంపార్టెంట్ అని చెప్పి నేను గుర్తించి పెట్టాను. దాన్ని బట్టి మీరు చూసుకొని నేర్చుకోండి. అయితే మీకు ఇక్కడ 8వ ప్రశ్నలోకి వచ్చేటప్పటికి 2 అలంకారాల గురించి రాయాలి. అంటే 4 అలంకారాలు ఇస్తారు, మీరు 2 రాయాలి. 9వ ప్రశ్నలోకి వచ్చేటప్పటికే స్టోరీ దకార కథ కాకపోతే అథవా నచికేతోపాఖ్యానము, ఈ రెండిట్లో నుంచి మీరు ఒక కథ గురించి రాయాలి. అంటే మీకు ఇక్కడ 7వ దానికి ప్రశ్నకి 7.5 మార్కులు 15 మార్కులు వస్తాయి. అలాగే అలంకారానికి కూడా 7.5 వస్తాయి 15. కానీ ఇక్కడ స్టోరీకి మటుకు ఒకదానికి 15 మార్కులు పడతాయి. అలాగే మీకు 10వ ప్రశ్నలోకి వచ్చేటప్పటికి ద్వయోర్ 2 కవుల గురించి రాయాలి. 4 కవుల గురించి ఇస్తారు, 2 కవుల గురించి మీరు రాయటం జరుగుతుంది అన్నమాట. అంటే ఇద్దరికి 7.5 మార్కులు 15 మార్కులు ఇస్తారన్నమాట.